అందరికీ నమస్తే అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ రీసెంట్గా నన్ను కామెంట్లో అడిగిన బజాజ్ పల్సర్ NS200 ఇంకా N250 యొక్క డీటెయిల్ కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. ఈ రెండు బైక్స్ కూడా వాటి సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్స్. ఈ రెండు బైక్స్ కి మెయిన్ గా వాల్యూ యాడ్ చేసేది దీని యొక్క ప్రైజింగ్. NS200 అనేది 1,84,000 ఆన్ రోడ్ కి వస్తే N250 అనేది 1,74,000 ఆన్ రోడ్ కి వస్తుంది. మెయిన్ గా మనకి ఏంటంటే ఒక 8,000 to 10,000 రూపీస్ అనేది ప్రైస్ డిఫరెన్స్ ఉంది. NS200 లో మనకి టోటల్ గా 4 కలర్స్ ఉంటాయి. N250 లో మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి 8,000 రూపీస్ అనేది మేజర్ గా డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, N250 ఎవరు తీసుకోవాలి, అలాగే NS200 ఎవరు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఈ రెండు బైక్స్ ఒక క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్. మనకు ఒకటి పవర్ఫుల్ ఇంజన్, ఒకటి టార్కియర్ ఇంజన్. రెండిట్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో NS200 అనేది ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. రెండిట్లో కూడా మనకి టోటల్ LED సెటప్ ఉంది. మనకి క్యారెక్టర్ పరంగా NS200 చాలా అగ్రెసివ్ అయినప్పటికీ కూడా ఫ్రంట్ హెడ్ లైట్ అనేది N250 లో చాలా అగ్రెసివ్ ఉంటుంది. అండ్ దీని యొక్క హెడ్ లైట్ విజిబిలిటీ కూడా చాలా బెటర్ ఉంటుంది కంపేరింగ్ టు NS200. అండ్ రెండు బైక్స్ లో కూడా మనకి ఫ్రంట్ USD ఫోక్స్ ఉన్నాయి. బట్ N250 లో మనకి సస్పెన్షన్ ఒక క్వాలిటీ అనేది చాలా బెటర్ ఉంది కంపేరింగ్ టు NS200. అండ్ రెండు బైక్స్ లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. కానీ మనకు N250 లో ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. NS200 లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. రెండిట్లో మనకి 300mm డిస్క్ బ్రేక్ ఉన్నప్పటికీ కూడా N250 లో ఏంటంటే పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి కొద్దిగా హీట్ డిసిపేషన్ బెటర్ అవుతుంది. అండ్ బ్రేకింగ్ బైట్ కూడా చాలా బెటర్ ఉంటుంది. ఇంకా మనం రెండిట్లో టైర్స్ అనేది కంపేర్ చేసుకుంటే NS200 లో ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ ఉంటాయి. అదే మనం N250 లో ఏంటంటే 110 సెక్షన్ టైర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రేక్స్ ఇంకా టైర్స్ లో కూడా N250 చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ రెండిటి యొక్క డిజైన్ అనేది టోటలీ డిఫరెంట్. కానీ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 12 లీటర్స్ ఉంటే అదే మనకు N250 లో ఏంటంటే 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇంకా మనకి 250 లో బెటర్ ట్యాంక్ రేంజ్ తో పాటు బెటర్ మైలేజ్ కూడా వస్తుంది. అండ్ మీలో చాలా మంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అయి ఉంటారు, 200 తో కంపేర్ చేసుకుంటే 250 మైలేజ్ ఎక్కువ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే దాని యొక్క ఇంజన్ అనేది టోటల్లీ డిఫరెంట్. N250 లో మనకి 2 వాల్వ్ ఇంజన్ ఉంటే NS200 లో మనకి 4 వాల్వ్ ఇంజన్ ఉంది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే 199.5 cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ దీంట్లో ఉంది. ఈ బైక్ లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క ఇంజన్. ఎందుకంటే దీంట్లో 24.5 PS పవర్, అలాగే మనకు 18.74 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది విత్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ. ఇక్కడ మనకి 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ మెయిన్ గా N250 యొక్క ఇంజన్ చూసుకున్నట్టయితే దీంట్లో 250 cc 2 వాల్వ్ మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. దీంట్లో 250 cc ఇంజన్ ఉన్నప్పటికీ కూడా 24.5 PS పవర్ వస్తుంది, సేమ్ లైక్ NS200. కానీ ఇక్కడ టార్క్ అనేది 21.5 Nm టార్క్ వస్తుంది. ఇది చాలా నెక్స్ట్ లెవెల్ టార్క్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా NS200 తో కంపేర్ చేసుకుంటే తక్కువ అనేది ఉంటుంది. అండ్ రెండులో కూడా మనకి స్ప్లిట్ సీట్ ఉంది. కానీ బెటర్ ఫ్యామిలీ కంఫర్ట్ అనేది మనకు N250 లోనే ఉంటుంది. మీకు లో ఎండ్ పవర్ ఎక్కువ కావాలి అండ్ ఫ్యామిలీ కంఫర్ట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే N250 అనేది చాలా బెస్ట్ బైక్. అండ్ మీకు టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కావాలి, ఫ్యామిలీ కంఫర్ట్ అవసరం లేదు అనుకుంటే మీరు NS200 కన్సిడర్ చేయండి. అండ్ రెండు బైక్స్ ఒక క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్. కానీ టోటల్ గా మనకు LED సెటప్ వస్తుంది. రెండిట్లో ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ దీంట్లో ఏంటంటే 230mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ అనేది దీంట్లో ఉంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు మనకి 140, 70, 17 వీల్స్ ఉన్నాయి. దీంట్లో మనకి MRF టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు NS200 లో చూసుకుంటే ఏంటంటే దాంట్లో యూరో గ్రిప్ టైర్స్ అనేవి ఉంది. అండ్ ఎగ్జాస్ట్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది కంపేరింగ్ టు NS200. రెండిట్లో మనకి మోనోషాక్ ఉంది. బట్ సస్పెన్షన్ అనేది టోటల్లీ డిఫరెంట్. అండ్ 230mm డిస్క్ బ్రేక్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. అండ్ ఇవి యూరో గ్రిప్ టైర్స్. యూరో గ్రిప్ తో కంపేర్ చేసుకుంటే MRF అనేది కొద్దిగా బెటర్ గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది 130 సెక్షన్ టైర్ దీంట్లో ఉంది, దాంట్లో 140 సెక్షన్ టైర్ ఉంది. అండ్ సస్పెన్షన్ అనేది టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. మనకి కొద్దిగా ప్రీమియం సస్పెన్షన్ అనేది N250 లోనే ఉంది. అయినా కూడా మనకి బెటర్ హ్యాండ్లింగ్ ఇంకా స్టెబిలిటీ అనేది NS200 లో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి పెరిమీటర్ ఫ్రేమ్ అనేది ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ రెండు బైక్స్ కూడా చూడడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. N250 లో మనకి సింగిల్ హ్యాండిల్ బార్ ఉంటే దీంట్లో మనకి స్ప్లిట్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి కొద్దిగా స్పోర్టీ నేచర్ ఉంటుంది కంపేరింగ్ టు N250. అండ్ రెండు బైక్స్ లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. దీంట్లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. కానీ రెండు కూడా మనకి టైప్ A ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. టైప్ C అయితే దీంట్లో కూడా లేదు. రెండిట్లో మనకి సేమ్ మీటర్ కన్సోల్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. అలాగే 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ స్విచెస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ సిమిలర్ స్విచెస్ ఎక్కడ చేంజ్ అయితే లేదు. ఇక్కడ మనకి N250 లో అయితే మీటర్ కన్సోల్ ఉంది కదా, సేమ్ మీటర్ ఉంటుంది. కానీ చూడడానికి కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ SMS అలర్ట్స్ తో పాటు 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్. రెండు కూడా మనకి ABS మోడ్స్. అండ్ దీంట్లో అడిషనల్ గా ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది, దాంట్లో అయితే లేదు. రెండు బైక్స్ లో స్విచెస్ అనేవి సేమ్ ఉంటాయి. అలాగే బ్యాక్ లిట్ లైట్ అనేది ఉంది. దాంతో పాటు హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సెపరేట్ గా బటన్ కూడా ఇచ్చారు. అండ్ టైప్ A ఛార్జింగ్ పోర్ట్ ఉంది. టైప్ C అనేది రెండిట్లో కూడా లేదు. ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ అనేది గేర్ బాక్స్ లో ఉంది. N250 లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. అదే మీరు NS200 లో చూసుకుంటే దాంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది.
ఇక్కడ ఏంటంటే మనం కొద్దిగా టాప్ స్పీడ్స్ అనేది అచీవ్ చేయొచ్చు అండ్ క్విక్ షిఫ్టర్ అనేది రెండిట్లో కూడా ఉండదు అండ్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసిన ఎటువంటి ఇష్యూ అనేది కూడా రెండిట్లో రాదు. అండ్ ఫైనల్గా రెండు బైక్స్ యొక్క వెయిట్ గురించి మాట్లాడితే NS200 అనేది మనకి 158 కేజెస్ వెయిట్ ఉంటుంది, N250 అనేది మనకి 164 కేజెస్ వెయిట్ ఉంటుంది. కొద్దిగా హెవీ వెయిట్ అనేది N250 ఉంటుంది. ఇప్పుడు మనకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే NS200 తీసుకోవాలా లేకపోతే N250 తీసుకోవాలా, ఈ రెండిట్లో ఎవరు ఏది తీసుకోవాలంటే ఎవరికైతే 200cc ఒక వాల్యూ ఫర్ మనీ 200cc ఇంజన్ కావాలి, మెయిన్గా టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, మైలేజ్ అనేది ప్రయారిటీ కాదు, మెయిన్గా ఏంటంటే ఒక పవర్ఫుల్ 200cc బడ్జెట్లో కావాలి, బెటర్ హ్యాండ్లింగ్ ఇంకా బెటర్ స్టెబిలిటీ కావాలి, టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు NS200 కన్సిడర్ చేయండి. అండ్ ఎవరికైతే 250లో ఒక వాల్యూ ఫర్ మనీ 250cc ఇంజన్ కావాలి, టార్క్ అనేది ఎక్కువ ఉండాలి, మెయిన్గా సిటీ యూజర్ అనేది ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు N250 కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ NS200తో కంపేర్ చేసుకుంటే NS200లో మనకి టాప్ ఎండ్ బాగుంటుంది, N250లో మనకి లో ఎండ్ టు మిడ్ ఎండ్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా మాకు సిటీ ఇంకా లిటిల్ బిట్ హైవే యూస్ కోసం ఒక మంచి మైలేజ్ మోటార్ సైకిల్ అదే 250cc కావాలి, వాల్యూ ఫర్ మనీ కావాలి అనుకుంటే మీరు N250 కన్సిడర్ చేయొచ్చు. తక్కువ ప్రైస్లో పవర్ఫుల్ 200cc, మెయిన్గా టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ ఉండాలి, మైలేజ్ అనేది తక్కువ వచ్చినా పర్లేదు, మాకు పర్ఫార్మెన్సే కావాలి అనుకుంటే మీరు NS200 కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్గా ఇదైతే NS200 ఇంకా N250కి మధ్యలో డీటెయిల్ కంపారిజన్. ఎవరికైతే అండర్ 2 lakh రూపీస్లో ఒక పవర్ఫుల్ 200cc ఇంజన్ కావాలి, మెయిన్గా టాప్ అండ్ పర్ఫార్మెన్స్, బెటర్ హ్యాండ్లింగ్తో పాటు బెటర్ స్టెబిలిటీ ఉండాలి, మైలేజ్ అనేది అంత ప్రయారిటీ కాదు అనుకుంటే మీరు NS200ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే 250cc మెయిన్గా సిటీ కోసం అండ్ లిటిల్ బిట్ హైవే పర్పస్ కోసం ఒక అఫోర్డబుల్ 250cc ఇంజన్ కావాలి, మెయిన్గా మనం సిటీలో వాడాలంటే ఇనిషియల్ ఇంకా మిడ్ అండ్ పవర్ అనేది బాగుండాలి, టాప్ ఎండ్ అనేది అవసరం లేదు, మాకు మంచి మైలేజ్తో పాటు ఒక పవర్ఫుల్ టార్కీ ఇంజన్ కావాలి, ఫ్యామిలీకి మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు N250 కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనకు NS200తో కంపేర్ చేసుకుంటే బెటర్ లో ఎండ్ టార్క్ అనేది ఉంది, బెటర్ ఫ్యామిలీ కంఫర్ట్ వస్తుంది, అలాగే మైలేజ్తో పాటు మనకి టైర్స్ ఇంకా బ్రేక్స్ సస్పెన్షన్ కానీ చాలా బెటర్ ఉంది. NSతో కంపేర్ చేసుకుంటే ఇంజన్ స్మూత్నెస్ లెవెల్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ. సో ప్రతి ఒక్క బైక్లో ఏదో ఒక ప్లస్ అండ్ మైనస్ అయితే కామన్గా ఉంటుంది, మీరు అవన్నీ పట్టించుకుంటుంటే మీరు ఏ మోటార్ సైకిల్ కూడా కొనలేరు. మీరు ఈ 2 బైక్స్లో NS200 తీసుకుంటారా లేకపోతే N250 తీసుకుంటారా, దానికి రీజన్ ఏంటో కూడా కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలనుకుంటే వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, కింద హైప్ బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ మనం 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, తొందరలోనే 10K కంప్లీట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.